ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన కుటుంబంలో ఆడపిల్లలు ఎక్కువ ఉంటే పుట్టబోయే బిడ్డలు మగపిల్లలైతే బాగుంటుందని వాళ్ళల్లో కోరిక ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. కొంతమంది ఫ్యామిలీస్లో మగ సంతానం ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఆడపిల్లలు పుడితే బాగుండని ఎక్కువ కోరుకుంటుంది. ఇలా గర్భవతి అయినప్పుడు వాళ్ళకి ఆడపిల్లలు పుట్టే మగపిల్లలు పుడితే బాగుంటుందనే కోరికతో కొన్ని లక్షణాలు గర్భవతి కనపడినప్పుడు ఈ లక్షణాలు బట్టి ఇది ఆడబిడ్డ, ఈ లక్షణాలు బట్టి ఇది మగబిడ్డ అని కొంతమంది రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. మరి అలాంటివి ఏవి వాస్తవాలో అసలు ఏవి కాదో, ఏ ఏ లక్షణాలు ఉన్నప్పుడు ఆడబిడ్డకి పుట్టే అవకాశం ఉంది, ఏ లక్షణాలు కనపడితే మగబిడ్డ పుట్టే అవకాశం, ఇట్లాంటి వాటిలో ఉండే సత్యాసత్యాలని కొన్ని మీకు ఈరోజు తెలియచేయబోతున్నాను. మొట్టమొదటిది, మార్నింగ్ సిక్నెస్ గనక గర్భవతికి గనక ఉంటే అలాంటప్పుడు పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డని, అదే మార్నింగ్ సిక్నెస్ లేకపోతే మరి మగబిడ్డని ఇలా అంటూ ఉంటారు. ఇందులో ఏమాత్రం సత్యము లేదు. ఈ మార్నింగ్ సిక్నెస్ గర్భవతికి ఉదయం పూట అట్లా అసౌకర్యంగా ఉండటం, వికారాలు తిక్కగా బాగా ఏది తినబుద్ధి కాకపోవటం, నీరసంగా ఉండటం, ఇట్లా మార్నింగ్ సిక్నెస్, లేవబుద్ధి కాదు, ఇలాంటివి ఉంటే ఆడబిడ్డ మగబిడ్డ అనే దానికి సంబంధం వీటిని బట్టి ఉండదు. హార్మోన్స్ యొక్క ప్రభావం చేత కొందరికి మార్నింగ్ సిక్నెస్ ఎక్కువ ఉంటుంది, కొందరికి ఉండదు, తక్కువ ఉండొచ్చు. దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ లోపల పుట్టబోయే బిడ్డ యొక్క ఆడ మగ స్థితిని బట్టి ఇది మారదన్నమాట. ఇక రెండవది, మదర్ యొక్క స్కిన్ కలర్ను బట్టి ఆడబిడ్డ ఒక రకంగా ఉంటే లేకపోతే మగబిడ్డ అని ఇట్లా కలర్ మార్పులను బట్టి కొంతమంది చెప్తూ ఉంటారు. ఇది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళల్లో ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ యొక్క ప్రభావం చేత కలర్ వేరియేషన్స్ కొంచెం వస్తుంటాయి. అంతేగాని ఆడబిడ్డ అయితే కలర్ ఎలా ఉంటుంది, మగబిడ్డ అయితే ఇట్లా ఉంటుంది అనేది దాన్ని బట్టి కూడా అనుకోవటం కరెక్ట్ కాదు. కొంతమంది ఇలా అనుకుంటూ కూడా ఆ రకమైన సంతృప్తిని చెందుతూ ఉంటారు. డెలివరీ అయిన తర్వాత వాళ్ళు అనుకున్నట్టు జరగకపోతే నిరుత్సాహపడతారు. ఇక మూడవది, ఎక్కువ మంది ఇప్పుడు చెప్పబోయేదాన్ని ఎక్కువగా ఆలోచించి నమ్ముతూ ఉంటారు. బిడ్డ గనక 9వ నెలలో బరువు బాగా పెరిగితే, ఆవిడ బరువు కూడా 9వ నెలలో బాగా పెరిగితే అబ్బాయి పుట్టే అవకాశం ఉందని చాలామంది నమ్మకంతో ఉంటారు. ఆ 9వ నెలలో బరువు సరిగా పెరగకపోతే అమ్మాయి అని ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇంకొంతమంది ఏంటంటే 9వ నెలలో డెలివరీ అవ్వకుండా ఇంకా 9వ నెల కూడా ఇంకా పూర్తి కావస్తున్నది, 10వ నెలకి ఎంటర్ అయ్యేటప్పుడు లాస్ట్లో లేటుగా కనుక ఇట్లా డెలివరీ అవుతుంటే మగబిడ్డని, అట్లాగే కొంచెం ముందు అవుతుంటే ఆడబిడ్డని ఇట్లా అంటూ ఉంటారు. ఇది కూడా ఈ బరువును బట్టి డెలివరీ డేట్స్ని బట్టి కూడా నిర్ణయించడానికి అవకాశం ఉండదు. లోపల బిడ్డ యొక్క బరువును బట్టి, వాళ్ళ యొక్క సైజుని బట్టి, లోపల ఉండే ఉమ్మనీరు యొక్క మోతాదుని బట్టి, వీటన్నిటి బట్టి తల్లి బరువు పెరగటము, బిడ్డ యొక్క బరువు కానీ నెలలు ఇవన్నీ ఆధారపడి దాని మీద ఉంటాయి తప్ప ఆడబిడ్డ మగబిడ్డ అనేది ఇట్లాంటి వాటిని బట్టి కనిపెట్టడం కూడా చాలా కష్టమైన విషయమే. అది కరెక్ట్ కూడా కాదు. ఇక నాలుగవది, చాలామంది గర్భవతులకి ఆకలి బాగా ఎక్కువ వేస్తుంటే లోపల ఉన్నది అబ్బాయి అని, ఆకలి సరిగా లేకపోతే అమ్మాయి అని ఇట్లా అంటూ ఉంటారు. మరి ఇందులో వాస్తవం ఉంటుందా? అబ్బాయి అయితే కాస్త స్పీడ్ గ్రోత్, వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఆకలి వేసేస్తుంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఈ ఆకలికి గర్భం లోపల ఉన్న బిడ్డ ఆడా మగ అని తెలుసుకోవడానికి అసలు సంబంధం లేదు. ఎందుకంటే గర్భవతి చేసే వ్యాయామాన్ని బట్టి, వాళ్ళ డైజెస్టివ్ సంబంధమైన పరితీనుడు బట్టి, వాళ్ళ ఆలోచన సరళను బట్టి, మానసిక ఒత్తిడిని బట్టి, పరిస్థితుల యొక్క ప్రభావాన్ని బట్టి వీళ్ళ ఆకలి ఆధారపడి ఉంటుంది. దానికే తప్ప ఈ బిడ్డకి సంబంధం ఆకలికి సంబంధం అసలు ఉండదన్నమాట. ఇక ఐదవది, గర్భంలో ఉన్న బిడ్డ యొక్క హార్ట్ రేటుని బట్టి అది అబ్బాయా అమ్మాయా అని తెలుసుకోవచ్చు అనేది కొంతమంది అనుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. బిడ్డ యొక్క హార్ట్ రేట్ 140 టైమ్స్ పర్ మినిట్, నిమిషానికి 140 సార్లు బిడ్డ యొక్క గుండె వేగం కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఇది ఆడైనా అంతే, మగైనా అంతే. దీన్ని బట్టి హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే
కొన్ని కారణాల వల్ల ఉండొచ్చు, కానీ ఆడ మగను బట్టి ఈ హార్ట్ రేట్లో మార్పులు ఉండవని గమనించాలి. ఇక ఆరవది, గర్భవతికి పైభాగం పొట్ట గనక బాగా పెరిగితే మగబిడ్డ పుట్టబోతున్నాడు అని, పైభాగం పెరగకుండా కింద భాగం గర్భం గనక పెరుగుతుంటే ఆడబిడ్డ పుట్టబోతున్నది అని ఇలా అంటూ ఉంటారు. ఇది కూడా కరెక్ట్ కాదు. అసలు ఆడవారి యొక్క పొట్ట ఏర్పాటు, వాళ్ళు చేసే పనులు, వీటిని బట్టి ఈ పొట్ట పైన కింద పెరగటం అనేది ఆధారపడి ఉంటుంది గర్భం సమయంలో తప్ప, బిడ్డ యొక్క మూమెంట్ని బట్టి, ఈ లోపల ఉండే బిడ్డ ఆడ మగను బట్టి ఈ మార్పు ఉండదని మనం గ్రహించుకోవాలి. ఇక చివరిగా ఏడవది, గర్భవతి యొక్క స్కిన్ ఆయిలీగా ఉంటే అమ్మాయి పుడుతుందని, ఆయిలీగా లేకుండా కాస్త వేరే డ్రైగా ఇంకొక రకంగా ఉంటే అబ్బాయి పుట్టబోతున్నాడు అని అంటుంటారు. దీనికి సంబంధం ఉండదు. హార్మోన్స్ యొక్క ప్రభావం మరియు వాతావరణం యొక్క ప్రభావాన్ని బట్టి ఈ స్కిన్ కండిషన్స్లో కొంచెం మార్పులు వస్తాయి తప్ప పుట్టబోయే బిడ్డను బట్టి ఉండవు. కాబట్టి ఇలాంటివి అనేక రకాలు చాలామంది ఆడపిల్ల మగపిల్ల అని అంచనాలు వేసుకుంటూ తర్వాత అనుకున్నవి జరగకపోతే నిరుత్సాహపడుతూ ఉంటారనమాట. ఇక హాస్పిటల్స్లో చేసే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారానే లోపల ఉన్నది అమ్మాయ అబ్బాయ అని కరెక్ట్గా తెలుసుకోగలుగుతాను తప్ప, అలాగే లోపలున్న బిడ్డ యొక్క టిష్యూని టెస్ట్ చేయటం, లేకపోతే DNA టెస్ట్ల ద్వారా మాత్రం తెలుసుకోవచ్చు అనమాట. ఇలాంటి టెస్ట్ల ద్వారా మనకు పుట్టబోయేది ఆడపిల్ల లేకపోతే మగపిల్లోడా అని తెలుసుకోవచ్చు. కానీ ఇలా తెలుసుకున్నప్పుడు కొంతమంది ఆడపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఆడపిల్లని గర్భంలో ఉన్న తెలిసినప్పుడు తొలగించేసుకుని అబార్షన్ చేయించేసుకుంటున్నారు. కాబట్టి గవర్నమెంట్ వారు 1994లో ఒక యాక్ట్ తీసుకొచ్చి ఇలాంటి వాటిని నిషేధించడం పెట్టింది. ఎవరైనా హాస్పిటల్స్లో ఇలా ఆడ మగ నిర్ధారణ కోసం కనుక సెంటర్స్లో కనుక స్కాన్ చేసి ఇట్లా చెప్తుంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునే చట్టం ఇప్పుడు అందుబాటులో ఉందన్నమాట. కాబట్టి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే మనం ముందు అంచనా వేయటానికి లేదు. కాబట్టి ఇలాంటి అనుమానాలు అపోహలతో మానసికమైన ఇబ్బందులు మరి తెచ్చుకోకుండా భగవంతుడు మనకి ఏది ప్రసాదిస్తే దాన్ని మనం అంగీకరించాలి అనే ఒక మంచి సహృదయంతో ఇలాంటి విషయాన్ని స్వీకరించగలిగితే ఏ విధమైన ఒత్తిడి లేకుండా హాయిగా ఉంటాం. కొంతమంది గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆడపిల్ల కావాలనే కోరుకుందనుకోండి, ఇదే ఆలోచన చేస్తారు, జరగకపోతే ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అందుకని మనకి ఏది జరగాలో అది జరుగుతుంది. మన చేతిలో లేని విషయం గురించి అతిగా ఎక్కువ ఆలోచించి లేనిపోయిన ఒత్తిడికి గురవటం మంచిది కాదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.